ఈ దినవాక్య ధ్యానాంశం దావీదు అనుభవం. కీర్తన 118:6 118:6 యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? అరణ్యములో గొర్రెలను కాయచుండగా మీదికి వచ్చిన ఎలుగుబంటిని, సింహమును చంపిన అనుభవమును బట్టి గొలియాతు చేసిన సవాలును ధైర్యముగా ఎదుర్కొని జయం పొందెను. దేవుడు తన పక్షమున ఉన్నాడు. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను అని ఘోషించెను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. ఇవన్నీ దావీదు తన అనుభవం నుండి వ్రాసినవి. దావీదు దేవుడు మనకును దేవుడై ఉన్నాడు. సాధారణముగా మనుషులను నమ్ముకొనుచున్నాం, వారిని ఆశ్రయించుచున్నాం. కానీ కీర్తనాకారుడు మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు మీతో కూడా ఉన్నది లేనిది పరిశీలించి తెలుసుకొనండి. కొన్ని సందర్భములలో మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేయుచూచెను, మీ దోషములు అడ్డుగా రావచ్చును. అటువంటి సమయములలో శిలువ చెంత చేరి క్రీస్తు రక్తము ద్వారా కడగబడి ప్రభువుతో సమాధానపడండి. మీరు యెహోవా పక్షవారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. 2 దినవృత్తాంతములు 15:2. ఈ వాగ్దానము ప్రకృతికి మించిన బలము గల న్యాయాధిపతి అయిన సంసోను జీవితములో అక్షరములా నెరవేరును. అతడు దేవుని పక్షమున ఉన్నప్పుడు సాహస కార్యములను చేసెను. అయితే పాపమునకు చోటిచ్చినప్పుడు దేవుని ప్రసన్నత అతనిని విడిచెను. తన మీద ఉండిన అభిషేకమునకు తగినట్లు అతడు ప్రవర్తించలేదు గనుక పతనమయ్యను. నిర్గమ 33:16 నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడను? నువ్వు మాతో వచ్చుట వలనే కదా అని వాక్యమును మనం చూస్తున్నాం. దేవుడు ఈ దిన వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.